అప్పు తీర్చేసావా మరి అయింది? అప్పు తీర్చేసావా? తీర్చలేదు, ఇంకా కలవలేదు కదా, అదే చెప్పింది. తీర్చాలంటే ఫోన్ చేసి కలవలేదు. ఫోన్ చేసి తీర్చొచ్చుగా. 2 సార్లు కాల్ చేశాను, ఎత్తలేదు, బిజీగా ఉంటాడు. సో తెలిసిందేమో అప్పు తీర్చడానికి ఫోన్ చేస్తుందని. సో తనకి ఆ 50,000 పెద్ద లెక్క కాదు కాబట్టే 2 మాటలే మాట్లాడాడు. నేను అడిగితే ఏముందమ్మా, ఆడపిల్ల కష్టాలు ఉన్నారు, ఒక్కొక్కడు ఒక్కో రకంగా అడ్వాంటేజ్గా తీసుకుంటాడు, ఎందుకు చెప్పు మన లైఫ్ ఎదుటోడికి అడ్వాంటేజ్గా ఇవ్వడం అన్నాడు. సో తన అభిప్రాయం ఏదన్నా కావచ్చు, బట్ నాకు ఒక సిచ్యువేషన్లో నేను ఇంట్లో ఉన్నాను, నాకు నేను రెంట్ కట్టి ఉంటున్న ఇల్లు ఇది నాది అనే ఫీలింగ్ రిలాక్సింగ్గా ఉండడానికి అదే రీజన్. ఇప్పటికీ 5 ఏళ్ళైనా నేను అదే ఇంట్లో ఉంటున్నాను. మా ఓనర్ రెంట్లు చాలా పెంచినా కూడా అదే ఇంట్లో ఉంటున్నాను. ఏ చేతో డబ్బులు ఇచ్చాడో కానీ ఈరోజు ఆ ఇంట్లోకి వచ్చాక నాకు ఎప్పుడూ డబ్బులకి ప్రాబ్లం రాలేదు. సినిమాలు చేయలేదు కానీ డబ్బుకి ఏ రోజు ప్రాబ్లం కాలేదు. ఓకే, మరి అంత గొప్ప వ్యక్తి పేరు చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? కృష్ణ. నాకు అంతే తెలుసు, ముందు వెనక కృష్ణ పక్కనే ఉందో తెలియదు, కృష్ణకి ముందే ఉందో తెలియదు. ఇండస్ట్రీ పర్సన్ కాదు, ఇండస్ట్రీ పర్సనా? అంటే ఇండస్ట్రీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఇండస్ట్రీ అంటే ఏంటి? ఏ డిపార్ట్మెంట్? డైరెక్టరా, యాక్టరా, లేకపోతే ఏ డిపార్ట్మెంట్? హోల్ డిపార్ట్మెంట్. పర్లేదు చెప్పు. ఇప్పుడు అంటే ఒక మంచి ఇండస్ట్రీ పర్సనే. ఏం చేస్తాడు? ఈ ఇంటర్వ్యూ తను చూస్తే తనకు అర్థమవుతుంది. ఫైనాన్షియరా, లేకపోతే డిస్ట్రిబ్యూటరా, ఆర్ట్, ఎవరు? ప్రొడక్షన్ సైడే. ప్రొడక్షన్ మేనేజరా, ఎగ్జిక్యూటివా? అవి నాకు ఆ డిసిగ్నేషన్స్ ఆయన ఏం చేస్తారని నిజంగా నాకు తెలియదు, తెలుసా? అదేంటి అంత తెలియకుండా అంత బాండింగ్ ఎలా ఏర్పడుద్ది? ఇప్పుడు మీరు టీఎన్ఆర్ ఇంటర్వ్యూలు చేస్తారనే తెలుసు, మీరు ముందు వెనక ఏం చేస్తారన్నది నాకేం పని చెప్పండి. రైట్, టీఎన్ఆర్ ఏంటి అంటే ఫలానా దాంట్లో ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూస్ చేస్తాడని చెప్తావుగా కనీసం. ఆఫ్ స్క్రీన్లో చెప్తానులేండి ఆయన ఎవరు ఏం చేస్తారు అని. ఓకే, డీటెయిల్స్ లేకుండా ఎలా మాట్లాడతాను మనుషులతో నేను. సో చూస్తే థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. అదే ఇప్పుడు లైఫ్లో అదర్ యాంగిల్ ఒకటి, లవ్ స్టోరీ. అసలు మాధవీలత లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ అని, చాలా టచింగ్ అని విన్నాను. ఏంటి అది అసలు? ఆ లవ్ స్టోరీ ఏంటి చెప్పు. అంత టచ్ చేసేలాగా మీకు ఎవరు చెప్పారు అసలు? తెలుస్తాయి, అలాగే చెప్పు ఏంటది. ఏముంది, నాకు కూడా చిన్నప్పటి నుంచి అందరి అమ్మాయిలాగే ప్రేమ అంటే బాగా ఇష్టం. ప్రేమ అన్న వర్డ్ అంటే ఇష్టం, ప్రేమ అన్న సింబల్ అంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను పెట్టుకునే రింగ్స్ కూడా లవ్ సింబల్ అట్లా ఉండేవన్నమాట. ఇప్పుడు కూడా ఒకటి ఉంది. ఎక్కడ మా అమ్మకు కూడా తెలుసు దీనికి లవ్ సింబల్ ఎక్కడైనా కనిపిస్తే ఒక చిన్న పిల్లో లాంటిదో ఎనీథింగ్, ప్రేమ మీద కవితలు రాసేదాన్ని, వివత్సంగా రాసేదాన్ని. అంటే లైట్గా ఉండే పోయిటరీ అంటారు కదా, సో అలాంటివి చాలా రాసేదాన్ని అనమాట. ప్రేమించే అబ్బాయి ఇలా ఉండాలి, అలా ఉండాలి, పుస్తకాలు చదివేసి ఇమాజిన్ చేసుకొని, సో సినిమాలో చూపించినట్లు నా కోసం త్యాగాలు చేయాలి, పోరాటాలు చేయాలి, ఉద్యమాలు జరగాలి, అట్లా అట్లా అనుకునేదాన్ని. కానీ చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాను, డిగ్రీ చదివే వరకు లవ్ చేయకూడదు, తక్కువలో అసలు లవ్ చేయకూడదు అని. ఎందుకంటే మనకి క్లారిటీ ఉండదు, మెచ్యూరిటీ ఉండదు అని. సో 10th క్లాస్లో ఉన్నప్పుడే నా ఫ్రెండ్స్ చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అడిగేవాళ్ళు, ప్రేమ మీద ఇంత మంచి కవితలు రాస్తావు, ఎంతమంది అబ్బాయిలు నీకు లవ్ లెటర్స్ రాస్తున్నారు, నువ్వు ఒక్కడన్నా ఎందుకు యాక్సెప్ట్ చేయవు నువ్వు అని. ఆడెవడో రక్తంతో ప్రేమలేఖలు రాశాడని నేను యాక్సెప్ట్ చేస్తానంటే నేను డిగ్రీ చదివే వరకు అస్సలు లవ్ చేయను, ఇది మాత్రం ఫిక్స్. కానీ అనుకోకుండా ఏజ్ ఆఫ్ 16, స్వీట్ 16లో ప్రేమ అనలేము, అది ఆ ఏజ్లో ప్రేమ ఉండదు, కానీ బ్యూటిఫుల్ క్రష్ చెప్పొచ్చు. ఇప్పటికీ అది నా జీవితంలో ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ అని చెప్తాను. చాలా మంచోడు, తను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, మా కాలేజ్కి అది వేరే ఊర్లోనే చదివేవాడు, హాలిడేస్కి వచ్చినప్పుడు. సో నా కాలేజ్లో నేను జాయిన్ అయినప్పుడు గర్ల్స్, దానికి ముందు సీనియర్స్ వచ్చేసి కో ఎడ్యుకేషన్ ఉండేది. సో ఫస్ట్ టైం నేను అలా కాలేజ్లోకి ఎంటర్ అయ్యాను. నేను గర్ల్స్లోనే చదివాను ఎప్పుడు.
మోస్ట్లీ బాయ్స్ మీద ఎక్కువ ఇష్టం లేకపోవడానికి కూడా అదే ఒక హ్యాపీయెస్ట్ రీజన్ కూడా అయిండొచ్చు, గర్ల్స్లో చదవడం వల్ల. అలా ఒకరోజు ఒక అబ్బాయి నన్ను వెనక నుంచి కమెంట్ చేశాడు. కమెంట్ చేయగానే అప్పుడు తెలియదు, 15 years అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు. ఏడ్చేసాను. అంత ధైర్యంగా ఉండే నేను ఏడ్చి కాసేపటి తర్వాత నేను ఏడవడం ఏంటి, నాన్సెన్స్, ఇది అసలు నచ్చలేదు. నేను ఏడ్చిన రీజన్ ఏంటంటే వాడు నన్ను అందరి ముందు కమెంట్ చేసి నన్ను అవమానించాడు. అది నాకు ఇన్సల్ట్, నేను తట్టుకోలేకపోయాను. వెళ్ళి కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే సో హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ కాలేజ్ అనమాట. సో అప్పుడు తను పెద్ద క్లాస్ తీసుకున్నాడు. సో ఆ టైంలో మనకేంటి హీరోలా కనిపిస్తాడుగా, అబ్సల్యూట్లీ హీరోనే కదా. తెల్లగా ఉండేవాడు, 6'3" హైట్ ఉండేవాడు. ఇలా చూడాలి నేనేమో ఎంత ఉంటాను కదా, 5 feet. సో మంచి ఇంప్రెషన్ కలిగింది, ఫీలింగ్ గుడ్. సో అవతలి అబ్బాయిని అలా అని నీకు కల్చర్ లేదా, నీకు అక్క చెల్లి లేదా, అలా ఆడపిల్లలని వచ్చాను. అఫ్కోర్స్ హీఈస్ కల్చర్డ్ పర్సన్. సో వార్నింగ్ ఇచ్చాడు. అలా కొన్ని రోజులు అలా జరిగిన తర్వాత స్వీట్గా ఓన్లీ లుక్సే, జస్ట్ లుక్స్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం. ఒకరోజు నేను మనసులో ఒకటి అనుకుంటున్నాను, అదేంటో గెస్ట్ చేయగలవా లత అన్నాడు. నన్ను లత అని పిలిచిన ఫస్ట్ పర్సన్. అంతవరకు ఎవ్వరు పిలవలే లైఫ్లో. నువ్వేమనుకుంటున్నావు, నేను ఎలా గెస్ట్ చేయగలను అని. రెట్రో స్టైల్ ఆఫ్ స్టోరీలా ఉండేది. కాదు, గెస్ట్ చేసి నాకు లెటర్ రాసి ఇవ్వు అన్నాడు. ఓకే, మొబైల్ ఫోన్స్ అప్పుడు లేవు కదా, మనకి ఇవ్వరు కదా, అప్పుడు లేవేమో, నేను అప్పుడు లేవు. సో అవునా సరే అన్నాను. ఆ రోజు August 15th. సో ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయాక ఇంటికి వెళ్తాం కదా, తన ఫ్రెండ్కి ఇచ్చి, ఆబ్వియస్లీ ఫ్రెండ్సే కదా హెల్ప్ చేస్తారు, ఇవ్వు అంటే సో తను ఇచ్చిందనమాట. అది చూసుకున్నాడు కానీ ఏం రిప్లై పెట్టలేదు. మనకేమో తెలుసు కదా మీకు, 5-10 నిమిషాల్లో నాకు రిప్లై రాకపోతే అసలు ఇంకా రకరకాలుగా ఆలోచించేసుకుంటా అనమాట. ఓవర్ ఎక్సైట్మెంట్, ఇదేంటి నాకేం చెప్పలేదు అంటే నేను తప్పుగా ఆలోచించుకున్నానా, ఓహో అంటే తను చెప్పాలనుకుంది ఇది కాదా, సో అయితే ఇప్పుడు ఎలా కనుక్కోవడం, ఎలా తెలుసుకోవడం. తర్వాత ఒక 30 minutes తర్వాత యాక్చువల్లీ కాలేజ్ బస్సు రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆపి, సో నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు తను కూడా వచ్చాడనమాట కాలేజ్ బస్సులో. చాలా దూరం, అంత దూరం వాక్ చేసుకుంటూ వెళ్ళి బస్ దగ్గరికి, లత నువ్వు లెటర్లో రాసింది కరెక్ట్ అని చెప్పేశాడు. చాలా దూరం నుంచి. అవునా, నేనేం రాశాను లెటర్లో అడగరా? ఎలా చెప్తావుగా. యాక్చువల్లీ నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి అనుకుంటున్నావేమో అని నేను అనుకుంటున్నాను. నిజమైతే నేను కరెక్ట్గా గెస్ చేసినట్లు, లేదు అంటే ఐఎమ్ సారీ, అంతే రాసా, ఇంకేం రాయలేదు అందులో. అంతే, స్టోరీ స్టార్ట్. సో నెక్స్ట్ డే వెళ్ళి ఫ్రెండ్కి చెప్పా, ఇలా నేను లెటర్ రాశాను, తను ఇలా చెప్పాడు, అయినా తనంత టాల్ ఉంటాడు, నేను ఇంత ఉంటాను, తనకి నాకు లవ్ ఏంటి, అయినా నా ఏజ్ 15 years కదా, ఇంకా 10th class అయిపోయేసరికి ఉంటుంది, వెంటనే మళ్ళీ జాయిన్ అవుతాం కదా అంటే, అవునా నేను మాట్లాడుస్తా అని చెప్పేసి తను వెళ్ళింది. రాయబారాలు చేస్తారు కదా ఫ్రెండ్స్ ఆ ఏజ్లో. వెళ్ళేసి మాట్లాడి వచ్చింది. ఏమన్నాడు అన్నాను. అంటే నేను అడిగాను, నువ్వు 6 feet ఉంటావు, తను 5 feet ఉంటుంది, నీకు తనకి లవ్ ఎలా సెట్ అవుతుంది అంటే, ప్రేమించడానికి మనసు కావాలి కానీ హైట్తో పని ఏంటి అన్నాడంట. అబ్బో చెప్పాడు డైలాగ్ అన్నాడు. ఇంకేమన్నాడు తనంటే నాకు చాలా ఇష్టం, తను చాలా అందంగా ఉంటుంది, తను నవ్వితే ఇంకా బాగుంటుంది అంటే, అందం చూసి ప్రేమిస్తారా అని అడిగాను అంటే, అప్పుడు ఏమన్నానంటే, తర్వాత తెలుసుకుంటాను, సో నాకు తెలిసినంత వరకు తను చాలా మంచి అమ్మాయి, ప్రేమించడానికి ఇవే కదా రీజన్స్ కావాల్సింది అని అంట. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళిన తర్వాత అడిగాను అనమాట, నన్ను ఏం చూసి ప్రేమించావు? సిల్లీ క్వశ్చన్స్, ఇప్పటికీ అందరూ అవే అడుగుతారు అమ్మాయిలు, నన్ను ఏం చూసి ప్రేమించావు అని. నువ్వు చాలా అందంగా ఉంటావు లత, అందుకే నేను నీ అందం చూసి ప్రేమించాను, తర్వాత నీ మనసు చూసి ప్రేమించాను. అదేంటి అలా చెప్పావు అన్నాను. ఫస్ట్ చూసేటప్పుడు మనిషినే కదా చూస్తారు, తర్వాతే మనసుని చూస్తారు.
నేను చెప్పిన లాజిక్ కరెక్టే కదా అన్నాడు. వాళ్ళు చెప్పాడే అనుకున్నాను. సో అలా ఒక 3 months జరిగిందనమాట. ఆన్ అండ్ ఆఫ్గా తను ఊరు వెళ్ళిపోవడం, తను హాలిడేస్లో రావటం. సో ఓన్లీ లుక్స్ ఎక్స్చేంజ్, నా ఫ్రెండ్స్లు రాయబారాలు ఇలా జరిగినప్పుడు లత నేను ఊరు వెళ్తున్నాను, నా కోసం ఒక ప్రేమలేఖ రాసి ఇవ్వ అన్నాడు. నేను ప్రేమలేఖలు ఎక్స్పర్ట్ అనమాట బాగా. నా ఫ్రెండ్స్ అందరికి కూడా నేనే రాసిచ్చేదాన్ని, కాపీ కొట్టి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్కి ఇచ్చుకునేవాళ్ళు. ఓ మంచి ప్రేమలేఖ రాసి అంటే మొదలుపెట్టి బీభత్సంగా రాశాను ఆ ప్రేమలేఖ. ఇది ఎప్పుడు జరిగింది యాక్చువల్లీ ఒక శివరాత్రి రోజు ఉపవాసం ఉండి హాలిడే ఉంటే ఏం చేయాలో తెలియక ఓ మంచి కవితలతో ప్రేమలేఖ రాశాను. ఆ నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళంగానే తనకి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, ఎలా చేయాలి? ఒక స్కూల్ అండ్ కాలేజ్ అనమాట. ఒకడు వెళ్తుంటే రే ఇలా రా అన్నాను, ఇది తీసుకెళ్ళి తనకిచ్చేయి అన్నాను. ఓకే అని చెప్పి వాడు తీసుకెళ్ళిపోతుంటే ఎవడైతే సీనియర్ ఇంటర్లో నన్ను లవ్ చేస్తూ ఒకడు ఉన్నాడు కదా, నన్ను కామెంట్ చేసింది, లవ్ చేస్తూ ఉన్నాడు, వీడు లెటర్ ఇలా పట్టుకెళ్తున్నాడు కాలేజ్లో. ఆడు ఇలా రౌండ్ చేసుకుని వెళ్ళి అలా వెళ్ళి బ్యాక్ డోర్ నుంచి తనకి ఇవ్వాలి. రేలరా ఏం పట్టుకెళ్తున్నావు అంటే మాధవి అక్క లెటర్ ఇచ్చింది. ఏదో సినిమా సీన్ లానే ఉందిగా. ఎగ్జాక్ట్లీ అలానే ఉంటాయి అవి. అవునా రాయలాగానే వాళ్ళ లెటర్ లాగేసుకున్నాడంట. నేను ఇప్పుడు మాధవి అక్కకి ఏం చెప్పాలంటే నేను తీసుకున్నాను చెప్పు అన్నాడంట. ఆ తర్వాత నాకు తెలియదు ఏమైందో, నేను ఇచ్చేస్తాను అనుకున్నాను. సాయంత్రం ఎప్పుడో కనిపించాడు వాడు స్కూల్ అయిపోయాక. మాది కాలేజ్ సెక్షన్ కదా. లెటర్ ఇచ్చావంటే ఇవ్వలేదు, లెటరు వాడు తీసుకున్నాడు అని. వాడు తీసుకోవడం ఏంటి? నేను ఆలోచించుకున్నా, పైన ఎక్కడన్నా అతని పేరు మెన్షన్ చేశానా? లేదు చేయలేదు. ఓకే ఏదో రాసా,